హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై చాలా ఈజీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగానే నేను ఒక కట్ట తోటకూర తీసుకొని కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక కప్ పెసరపప్పు కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఆనియన్, చిల్లీ, గార్లిక్, పోపు దినుసులు, ఆయిల్, పసుపు, సాల్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక గార్లిక్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గార్లిక్ ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes. ఆనియన్, చిల్లీ కూడా మంచిగా ఫ్రై అయింది. నెక్స్ట్ అందులో మనం పెసరపప్పు యాడ్ చేసుకోవాలి, ముందుగానే నానబెట్టుకున్నది. పెసరపప్పు కూడా ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యాది. నెక్స్ట్ అందులో మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 minutes అలాగనే మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లిడ్ పెట్టుకొని ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 2-3 minutes అలానే కుక్ అయ్యేంత వరకు చూసి మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutes కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మంచిగా కుక్ అయ్యేది. కొత్తిమీర అవన్నీ అందులో మిక్స్ అయిపోయాయి. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే తోటకూర పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.